ఈ రోజున మహిళలకు ఏదైతే 33% రిజర్వేషన్లు అన్న మాటని నిరూపిస్తూ ఈ తీర్మానం కూడా మహానాడులో తీర్మానాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మెయిన్ మోటోనే స్త్రీ శక్తి పథకాన్ని తీసుకుని ఈ రోజున ఈ డిజిటల్ ఏదైతే చేయబోతున్నారో దీనికి సంబంధించి ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు చేసిన అనౌన్స్మెంట్ కూడా తెలియదు. వారు అలాగా అనౌన్స్మెంట్ చేస్తారు అని చెప్పి తాతకు తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ తనయుడుగా మహిళా అభివృద్ధి విషయంలో కానీ, సాధికారత విషయంలో కానీ, నాయకత్వం విషయంలో కానీ ఏ మాత్రం కూడా తగ్గేదే లేదన్నట్టుగా నిన్న నారా లోకేష్ గారి అనౌన్స్మెంట్ ఉంది. వారికి ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు, పాదాభివందనం నేను ఉన్నానండి. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే కాదు, ఏ నాయకుడు కూడా ఈ టైప్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఇవ్వరండి. చట్టం లేదు, ఏమి లేదు, పార్లమెంట్ రెజల్యూషన్ లేదు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నేను చేసి తీరుతానని అనుకున్నారు, చేసేసారు. దట్ ఈస్ రియల్లీ మిరకల్ ఇష్యూ. చెప్పాలి అని అంటే అది ఇప్పుడు రాబోయే జెన్జీ తరానికి కూడా, జెన్జీ తరంలో ఉన్న మహిళలందరికీ కూడా ఇది చాలా ఒక గిఫ్ట్ అని చెప్పాలి. ఖచ్చితంగా నారా లోకేష్ గారి గిఫ్ట్ అని చెప్పాలి. అందరికీ కూడా, మహిళలందరికీ ఎవరైతే పొలిటికల్గా ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. సో ప్రతిసారి కూడా అంటే మహిళలకి పెద్దపీట అంటే కేవలం తెలుగుదేశం పార్టీయే అన్నట్టుగా ఈ రోజున పథకాలకు సంబంధించి కానివ్వండి, లేకపోతే రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి కానివ్వండి, ఇంత సమాలోచనలు చేయడానికి స్ఫూర్తిదాత ఆల్రెడీ నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆస్తిలో సమాన హక్కు అన్నారో దాన్ని కొనసాగింపుగానే ఈ రాజకీయ ఇది కూడా అనుకోవచ్చు అంటారా? 100% అండి. వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది మహిళ అభివృద్ధి చేయాలి. మీకు ఇంకో విషయం కూడా చెప్తున్నా, తెలుగుదేశానికి కొన్ని మారుపేర్లు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాల పార్టీ అని, మహిళా పక్ష పార్టీ అని చెప్పి ఎప్పటి నుంచో ట్యాగ్ లైన్స్ కూడా ఉన్నాయి. మొదటి నుంచి కూడా మహిళలకి టాప్ ప్రయారిటీ ఇస్తూ వస్తుంది ఒక తెలుగుదేశం పార్టీయే. తల్లిని చెల్లిని గెంటేసి, ఆస్తుల కోసం రోడ్ల మీదకేసి, ఇలాగా వీలైతే రేపు ఏదైనా ఎలక్షన్ గెలవాలంటే ఎవరినన్నా చంపేసే ఆలోచనలు, ఇట్లాంటి ఆలోచనలు అవతల పార్టీకి ఉంటాయేమో కానీ మా పార్టీలో అసలు అలా ఉండవు, లేవు. మహిళ ఎందుకండి, నేను 26 ఇయర్స్ నుంచి ఉన్నాను సార్. నాకు ఈ పార్టీలో ఎంత రెస్పెక్ట్ ఇచ్చారనేది నా మనస్సాక్షికి తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ టు వర్క్ అండర్ దేర్ లీడర్షిప్. సో రీసెంట్గా ఇచ్చినటువంటి పార్టీలకు సంబంధించిన పదవుల్లో మహిళలకు పెద్దపీట వేశారు. కొన్ని వేల మంది మహిళలు ఈ రోజున తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్న వాళ్ళలో కొంతమంది అందరికీ పదవులు రాలేవు కాబట్టి మిగతా వారికి మీరు ఏం సందేశం ఇస్తారు? అలా ఏం లేదండి. అక్కడున్న వాళ్ళ సీనియారిటీని బట్టి, అదేవిధంగా వాళ్ళు చేసిన పనితీరుని బట్టి, వాళ్ళ పనితీరు ఎక్కడ వృధా పోరు. ఎక్కడున్నా సరే, కొలికిలో దాక్కున్నా సరే వాళ్ళని బయటికి వెలికి తీసి వాళ్ళకి పదవులు ఇచ్చిన పరిస్థితి ఇప్పుడు నారా లోకేష్ గారిది. మీరు నామినేటెడ్ పదవుల్లో చూడండి, ఏదైనా చూడండి, చేస్తారు. అట్లాగా పని చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ప్రయారిటీ ఉంటుంది ఈ పార్టీలో. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ఈ రోజున నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిన్న లోకేష్ గారు ప్రకటించిన ఏదైతే రిజర్వేషన్లు, రాజకీయ రిజర్వేషన్లకు సంబంధించి ఏ పార్టీలో కూడా ఇంత పెద్ద ఎత్తున మహిళలకు పెద్దపీట వేసే పరిస్థితి ఉండదు. ఏం చెప్తారు? రాజకీయాలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రికార్డులు సృష్టించడం తప్ప రికార్డు చదివేటువంటి చరిత్ర లేదు. నాటి నుంచి నేటి వరకు కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ వరకు కూడా నిరంతరం కూడా ప్రజా చైతన్యం కోసం, జనం కోసం ఆలోచిస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. బలహీన వర్గాలకు రాజకీయ జీవితం ఇచ్చింది, బలహీన వర్గాలకు ప్రజలకు రాజకీయ చైతన్యం ఇచ్చింది, గ్రామీణ ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించింది, గతంలో 33% రిజర్వేషన్లు ఇచ్చింది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చినటువంటి చరిత్ర రామారావు గారితో ప్రారంభమైతే ఇవాళ నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మహిళలకు 33% రిజర్వేషన్లు అన్నది పార్లమెంట్లో చట్టం అయినా కాకుండా ఒక పార్టీ నేతగా, ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ ప్రకటించడం అనేది చాలా దమ్ము, ధైర్యం, చేవ, సత్వం ఉన్న నాయకుడు మాత్రమే మాట్లాడగలుగుతాడు. ఇవాళ దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతోటి లిఖించదగ్గటువంటి రోజు నిన్నటి నారా లోకేష్ గారికి మొత్తం భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నీరాజనాలు పలుకుతున్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే తెలుగుదేశం పార్టీ ఏది చేసినా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుంటుంది, భవిష్యత్ పరిణామాలను దృష్టి పెట్టుకుంటుంది, భవిష్యత్తులో రావాల్సిన మార్పులను దృష్టి పెట్టుకున్న ప్రతి నిర్ణయం కూడా ఒక అద్భుతం. నిన్నటి మొత్తం మహానాడులో మొట్టమొదటిసారిగా నారా లోకేష్ నిర్ణయం సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి విషయం
అందరికీ కూడా తెలుసు. ఈ సందర్భంగా లోకేష్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. ఇలాంటి మార్పులకు శ్రీకారం చుట్టినప్పుడే అందరూ కూడా జనం మన గురించి ఆలోచిస్తారన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇలా పెద్ద ఎత్తున కలిసే అవకాశం లేదు, కానీ మహిళలు స్వాగతం పలకడానికి, తను కలిసి అభినందించడానికి, తమ యొక్క ఆనందాన్ని పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి అద్భుతమైన నిర్ణయాలు ఎన్నోటికి ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ శ్రీకారం చుట్టింది. ఇది భారతదేశ చరిత్రలో ఒక మైలురాయి. దీనిని అన్ని రాజకీయ పార్టీలు కూడా, మహిళలపై ప్రేమ ఉన్న ప్రతి రాజకీయ పార్టీ కూడా చట్టాలతో సంబంధం లేకుండా ముందుకు రావాల్సిందని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. పార్లమెంట్లో ఏదైతే ఆ మహిళా కమిషన్ బిల్లుకు కనీసం మద్దతు తెలపకుండా ఈ రోజున ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎంపీలు ఉన్నారో మద్దతు తెలపకపోగా ఇంకా ఏదో ఒక విమర్శలు చేసే వాళ్ళకు జీవితం మొత్తం విమర్శలు, ప్రతి విమర్శలు, దాడులు, ప్రతి దాడులు, ఎదురు దాడులు, దౌర్జన్యాలతో రాజకీయానికి అలవాటు పడ్డటువంటి చరిత్ర వాళ్ళది. నిర్మాణాత్మకమైన పాత్ర పోషించాలి. భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకని ఈ పార్టీకి ఆ పార్టీకి పొత్తు కంపేర్ చేసేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా లేదు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చేసినటువంటి నిర్ణయం భారతదేశం కూడా 20 సంవత్సరాల ఫాలో అవుతుంది. ఇవాళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం పెడితే 20 సంవత్సరాల తర్వాత దేశంలో ఆహార భద్రతా చట్టం వచ్చింది. 1999 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ పెడితే 2014 సంవత్సరంలో స్వచ్ఛ భారత్ పార్లమెంటు పెట్టినటువంటి పరిస్థితి. అంటే ఒక దేశం ఆలోచనల కంటే ముందు 20 సంవత్సరాల ముందు ఈ పార్టీ ఆలోచిస్తుంది, ఆచరిస్తుంది, అనుసరిస్తుంది, భవిష్యత్ తరాలకు మార్గదర్శకం అవుతుంది. కాబట్టి ఈ పార్టీ సజీవంగా 44 సంవత్సరాలైనా ఇంకా చెక్కు చెదరకుండా నిలబడ్డదంటే కారణం ప్రజామోదమే. చివరిగా సార్, ఈ రోజున సూపర్ 6 పథకాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ తల్లికి వందనం అయితే ఏంటి, అన్ని పథకాలు కూడా మహిళల్ని ఇంక్లూడ్ చేస్తూ స్త్రీ శక్తి పథకం అయితే ఏంటి, ఈ రోజున మెయిన్ థీమే స్త్రీ శక్తి, ఈ మహానాడు థీమే స్త్రీ శక్తి. సో ఎలా చూస్తారు? ఇది అద్భుతంగా, ఎందుకంటే జనంలో సగభాగం ఉన్నటువంటి మహిళలకు చేయూతనివ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఇంట్లోనైతే మహిళలు చైతన్యం అవుతారో, ఏ ఇంట్లోనైతే మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారో ఆ కుటుంబం అద్భుతంగా కూడా ముందుకు సాగుతుంది. అందుకనే సగభాగమైనటువంటి మహిళలను రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, ఈ పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకురావాలనేటువంటి ఏకైక ఎజెండాతో ముందుకు పోతున్న ఈ పార్టీని నిండు నూరేళ్ల పాటు మహిళలు దీవిస్తూ మహిళలు అండగా ఉంటారు. ప్రత్యేకంగా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మా నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ అతిపెద్ద పండుగ మహానాడును కూడా వర్చువల్గా ఈరోజు నిర్వహించుకునే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది ఆలోచించినా కూడా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజల వాళ్ళ దీని గురించి ఆలోచిస్తారు. ఎలా అనిపిస్తుంది సార్? అంటే మొదటిసారిగా ఇలా డిజిటల్ మహానాడు నిర్వహించుకోవడం ఎలా అనిపిస్తుంది? అలాగే నారా లోకేష్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా మొదటి మహానాడు ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ యొక్క మూల సిద్ధాంతమే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. సమాజం యొక్క కష్ట సుఖాలలో ప్రతి ఒక్క సందర్భంలోనూ తెలుగుదేశం పాల్పంచుకుని ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పిలిపించారో దానికి అనుగుణంగా ఇంత పెద్ద పండగను కూడా ఎక్కడికక్కడ టెక్నాలజీని ఉపయోగించుకొని జరుపుకునేటట్టు చంద్రబాబు నాయుడు గారు పిలిపించడం, మా నెల్లూరు జిల్లాలో ముందు ఈ మహానాడు ఏర్పాటుకి మేమందరం చాలా ఉత్సాహంగా పోయి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎప్పుడైతే లేదంటే మేము చాలా నిరుత్సాహపడ్డాము. కానీ ఈరోజు ప్రతి ఒక్కరం కూడా పాల్గొన్నారా, పాల్గొనలేదా అని ఎక్కడికక్కడ వర్చువల్గా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహానాడులో ప్రతి ఒక్కరూ హాజరేసుకునే విధంగా ఎవరు రాకపోయినా వాళ్ళకి మెసేజ్ వస్తుంది. ఇదివరకు ఇంత టెక్నాలజీ లేదు. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వాడుతున్నాం కాబట్టి కొంతవరకు ఆనందం ఉంది. కానీ అక్కడే కనుక జరుగుంటే ఇంకా భారీ ఉత్సాహంగా ఉండేవాళ్ళం. మా ఆనందం ఇంకోలాగుండేది. మహానాడు అనే పాటికే ఒక పసుపు పండుగ. ఈ రోజున దీన్ని పురస్కరించుకొని నిన్న వర్కింగ్ ప్రెసిడెంట్గా లోకేష్ గారి ప్రకటించినటువంటి మహిళలకి ప్రధానంగా, అంటే తాతగారు ఆడపిల్లలకి ఆస్తిలో సమాన హక్కు ఎలా అయితే కల్పించారు, ఈ రోజున రాజకీయంగా కూడా ఇంత పెద్ద ఇదినివ్వడం ఎలా అనిపిస్తుంది? రిజర్వేషన్ సంబంధించి, రాజకీయ రిజర్వేషన్ ముందుగా అన్నగారి యొక్క 103వ జయంతికి జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. అన్నగారు అంటే తెలుగువారి గర్వం. ఆ గర్వాన్ని, ఆ గొప్పతనాన్ని అనునిత్యం మనం స్మరించుకుంటూనే ఉంటాం. కానీ అన్నగారి జన్మదినాన్ని, ఆయన యొక్క దీన్ని మనం ఈరోజు మహానాడు రూపంలో ఒక పండుగగా, తెలుగు రాష్ట్ర ప్రజల పండుగగా, భారతదేశంలో ఒక గొప్ప వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని మనం పునశ్చరణ చేసుకునే విధంగా ఈ మహానాడు చేసుకుంటున్నాం. దీంట్లో తెలుగుదేశం పార్టీ అనే కాదు,
ప్రతి తెలుగువాడు ఇది నాది, నా పండగ, నా ఇంట్లో పండగ అని చెప్పి పాల్గొనేటువంటి గొప్ప కార్యక్రమంగా ఏ దేశంలో ఉన్నా మహానాడిని వాళ్ళు పాల్గొని మా ఇంట్లో పండుగ అని ప్రతి ఒక్కరూ జరుపుకునేటువంటి పండుగగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు మహిళలకు ఆస్తి హక్కు ఇచ్చిన కాడి నుంచి నిన్న లోకేష్ గారు ప్రకటించినటువంటి కేంద్రంలో బిల్లు పాస్ అయినా పాస్ అయిపోయినా తెలుగుదేశం పార్టీ 33% రిజర్వేషన్ ఇస్తుంది అని చెప్పడానికి ఒక నాయకుడికి గట్స్ ఉండాలి. అలాంటి గట్స్ ఉన్నటువంటి నాయకుడు మా లోకేష్ అని చెప్పుకోవడానికి మేమందరం గర్వపడుతున్నాం. సిపిఎం లాంటి సింహానికి ఇంకో సింహం బిడ్డ పుట్టిందని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్నాం. మొత్తం మీద ఈ మహానాడు ఇంత భారీ స్థాయిలో డిజిటల్గా అయినా కూడా పెద్ద భారీ స్థాయిలో అంటే మీరు అన్నట్టుగా టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ప్రతి కార్యకర్త కూడా దీన్ని ఆనందంగా చూడటాన్ని ఎలా చూడాలంటారు? మామూలుగా మహానాడికి నాకు తెలిసి ఒక 5 లక్షల నుండి బాగా జరిగింది మహానాడికి 10 లక్షల మంది జనాలని మనం మామూలుగా చూస్తుంటాం. కానీ ఈరోజు 33 లక్షలు దాటింది అన్నది మనకు టెక్నాలజీ చెప్తుంది. అంటే మామూలుగా జరిగినటువంటి మహానాడు కన్నా ఒరిజినల్గా జరిగిన మహానాడు ఎక్కువగా లింక్ అయింది అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. కానీ గ్రామాన ఈరోజు కదిలొచ్చి ఏ మండలంలో ఏ క్లస్టర్లో ఆ క్లస్టర్లో జరుగుతున్నటువంటి ఈ మహానాడు గొప్పగా ప్రజల్లోకి పోయింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏదైతే ఉందో, ప్రజలకు చేస్తున్నటువంటి సహాయాలు ఏదైతే ఉందో, స్త్రీశక్తి ఏదైతే ఉందో గొప్పగా ప్రతి కార్యక్రమం జనాల్లోకి పోయింది. ఆనందంగా వచ్చి పాల్గొంటున్నారు. ఏదన్నా ఒక పార్టీ కార్యక్రమం పెడితే జనాలు తోలటం, బిర్యానీలో లేకపోతే కోటరపుట్లో ఏదో ఇచ్చి నానా పాటలు పెడితే కానీ జనాలు వచ్చేవాళ్ళు కాదు. కానీ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇది మా పండుగ, మా ఇంట్లో పండుగ అని చెప్పి ఎక్కడికక్కడ వచ్చి పాల్గొంటాం. ఇది కదా పార్టీ యొక్క చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ఈ పండగే నిదర్శనం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎక్కడికక్కడ క్లస్టర్స్లో కానీ లేకపోతే ప్రతి ఒక్క కార్యకర్త వచ్చి డిజిటల్గా పాల్గొంటున్న ఈ మహానాడికి సంబంధించి ముందుగా నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వాస్తవంగా ఈరోజు 103వ జయంతికి ప్రతి సంవత్సరం 27, 28, 29 తేదీల్లో మే నెలలో మహానాడు అయితే ఏ విధంగా జరుపుకుంటున్నాం, ఈ సంవత్సరం కూడా అదే విధంగా జరుపుకుంటున్నాం. కానీ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపుని కూడా మేము గౌరవిస్తూ, అటు ప్రధానమంత్రి పిలుపుని గౌరవిస్తూ ఇట్లా రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరుస్తూ ఇవాళ మహానాడు జరుపుతున్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ తెలుగు ప్రజలకి సంక్రాంతి 3 రోజులు ఉంటుంది, మహానాడు 3 రోజులు ఉంటుంది. సంక్రాంతి ఎలాగో తెలుగు ప్రజలకి మహానాడు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే తెలుగు ప్రజలు గుండెలు ఎప్పుడు స్థిరస్థాయిగా ఉంటాడు. తెలుగు ప్రజలు ఎక్కడున్నా కూడా సంక్రాంతికి ఏ విధంగా అయితే మన గ్రామాలకు వస్తారో మహానాడు కూడా ఎక్కడెక్కడ ఉన్న ప్రజలు కూడా మహానాడుకు తల్లి వచ్చే పరిస్థితి 10 సంవత్సరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు నిన్న ప్రకటించినటువంటి 33% మహిళలకి, అంటే ఏ పార్టీలో అయినా మహిళలు బయటకు వెళ్ళాలి అంటే ఏమో పదవులు వస్తాయో రావో, లేకపోతే మనకు ఆ గౌరవం ఉంటుందో లేదో అనే ఒక సందిగ్ధం నుంచి తెలుగుదేశం పార్టీ అయితేనే మహిళలకు పెద్ద పీట వేస్తారనడానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. అన్నగారే చెప్పారు, తెలుగింటి ఆడపడుచును గౌరవించడం, వారిని అన్ని విధాలుగా ముందుకు తీసుకురావడం, ఆస్తిలో సమాన హక్కు కల్పించడం ఆ రోజు అన్నగారు చెప్పారు. ఆయన చెప్పినవే బాబు గారు పాటిస్తున్నారు. ఆ బాబు గారు చెప్పినవే ఈరోజు మా లోకేష్ అన్న గారు పాటిస్తున్నారు. వాళ్ళ యొక్క వంశంలో కూడా అందరూ కూడా స్త్రీలను గౌరవించేటువంటి గొప్ప నిదర్శనం ఆ కుటుంబానికి చెందుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ 33% స్త్రీలకి రిజర్వేషన్ కల్పించడం రేపు 2029 నుంచి మొదలు పెడతామని చెప్పేసి ఈ సభావేదిక వాళ్ళు ప్రకటించడం అనేది స్త్రీలు కూడా ఈరోజు అంతా గౌరవించదగ్గ విషయం, వాళ్ళందరూ ఆనందపడే విషయం కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. మహానాడు అంటే ప్రతిసారి కూడా ఈ తెలుగు పండుగ, తెలుగుదేశం పార్టీ యొక్క పండుగలా జరుపుకునే ఈ 2 రోజులు ఈసారి వర్చువల్గా జరుపుకోవడం, అది కూడా నిన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు ప్రకటించిన మహిళల రిజర్వేషన్ల గురించి, రాజకీయ రిజర్వేషన్ల గురించి ఏం చెప్తారు? అసలు మన నారా లోకేష్ బాబు గారు ముందుగా అందరికీ మహానాడు శుభాకాంక్షలు అండి. నిన్న కానీ మీరు చూసినట్టయితే నారా లోకేష్ గారు ప్రకటించినట్టుగా అసలు 33% మహిళలకి రిజర్వేషన్ అన్న, అసలు ఆ మాట ఏంటంటే మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన నారా లోకేష్ బాబు గారికి, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మా మహిళల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మహిళలకి మొదటి నుంచి కూడా పెద్దపీట వేస్తూ ఆ రోజున ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి, ఇప్పుడు రిజర్వేషన్ల అంశం కానివ్వండి, లేదా పథకాలలో కూడా తల్లికి వందనం కానీ, లేకపోతే మహిళలకు సంబంధించిన అనేక పథకాలు ఈ పార్టీకి సంబంధించి అసలు మీరు చూశారు కదా మహిళల్ని ఎంత గౌరవిస్తున్నారో. తల్లికి వందనం అన్నది అసలు నిజంగా తల్లిని గౌరవం ఇచ్చిన వాళ్ళే ఇలాంటి పథకాలు పెడతారు. తల్లిని గౌరవం ఇచ్చిన వాళ్ళు అలాంటి పథకాలు పెట్టరు. తల్లి మీద గౌరవం ఉండమట్టే తల్లికి వందనం అన్న ఆ పేరు కూడా మీరు గమనించినట్టయితే తల్లికి ఎంత విలువిస్తున్నారో లోకేష్ బాబు గారు కానీ పార్టీ కానీ
మీరు చూసుకుంటే తెలుస్తుంది మీకే. శక్తి గాని ఆ, పథకాలన్నీ కూడా. పథకాలు ఒక్క పథకం ఏంటండి, అసలు ఎన్ని పథకాలు. డ్వాక్రా మహిళలకి ఈ రోజు నాడు 2 లక్షలు తీసుకుంటున్నారు ఒక్కొక్క మహిళ కూడా. 2 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళ ఆర్థికంగా పైకి రావడానికి అది ఎంతో ఉపయోగం పడుతుంది. అది మహిళలకు పెద్దపీట వేస్తూ ఈ రోజున తెలుగుదేశం పార్టీ అంటే ఇక ఏ పార్టీలో కూడా ఇంత గౌరవం దక్కదేమో అనేటువంటి పరిస్థితి. నిన్న చూశారు అసలు మహిళలు ఎలా చెప్పారంటే, అసలు మీరు చూశారు కదా, అసలు అంతమంది మహిళలకి స్టేజ్ మీద అవకాశం ఇచ్చి ఒక కార్యకర్తకు కూడా ఒక మహిళ నిన్న ఎంత ఎమోషన్ అయింది. వాళ్ళ కుటుంబంలో కూడా 10 రూపాయలు సాయం చేయలేని పరిస్థితుల్లో కూడా ఒక సొంత కుటుంబం లాగా తెలుగుదేశం పార్టీ 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి అంత తోడ్పడిందంటే అసలు నిజంగా తెలుగుదేశం పార్టీకి దక్కిన గౌరవం అది. ఇంకా పదే పదే విమర్శించే వాళ్ళకి ఏం చెప్తారమ్మా? ఒక పక్కన ఇంకా అంటే పెద్ద ఆయన అయిపోయాడు అది ఇది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు పెట్టి ఆయన 100 ఏళ్ళు చల్లగా ఉంటారు. రాష్ట్రం మంచి అభివృద్ధి చెందిన తర్వాత ఆయన తనయుడు కూడా అదే కాన్సెప్ట్తో ముందుకు వెళ్తున్నారు. అలాగే నారా లోకేష్ గారు కూడా అసలు వాళ్ళ నాన్నగారు ఏదైతే అభివృద్ధి చెందాలని సంకల్పం సారుకుందో అదే సంకల్పం నారా లోకేష్ గారికి కూడా రాష్ట్రం బాగోవాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, యువతకు ఉద్యోగాలు రావాలి, ప్రతి మహిళ కూడా ఆర్థికంగా పైకి రావాలి అన్న సంకల్పమే తప్పనిచ్చి ఇందులో వాళ్ళకి ఏమి ఇంత కూడా వాళ్ళకి స్వార్థం కానీ వాళ్ళకి లాభం కానీ ఏమీ లేదు. నందమూరి తారక రామారావు గారు ఏ పిలుపుతో అయితే ఈ రోజున తెలుగువారి ఆత్మ గౌరవానికి ప్రతీక అయినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కానివ్వండి, అలాగే ఆయన జన్మదినోత్సవానికి సంబంధించి కానివ్వండి, ఈరోజు జరుపుకోబోతున్న ఈ మహానాడు కార్యక్రమం గురించి ఏం చెప్తావు? మహానాడు అంటే ఒక మన ఇంట్లో పండగ కాదు, 10 మందికి ఆడిచ్చే పండగ మహానాడు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు ఏ రకంగా నడిపాడో 44 సంవత్సరాలైంది పార్టీ పెట్టి, అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మహానాడులు ఎక్కడ పడ్డా జరుగుతుంది. ఈ రోజున ప్రజలందరూ ఇబ్బంది పడతారు, చాలా బాధల్లో ఉన్నారు. ఎక్కడికక్కడ అమీర్ చేసి మీటింగులకి తెర అన్నీ పెట్టేసి సినిమా టైపులో అన్నీ చూపిస్తాం మేము. మీరు చూసుకుని హ్యాపీగా ఉండండి, కష్టపడద్దు, మీరు బాధపడద్దు, మీరు హ్యాపీగా ఉండి మీకు అదే మంచిది. సమాజమే దేవాలయం, ప్రజలే ఒక దేవుళ్ళని కొలిచిన ఆ రోజున నందమూరి వారు ఒక ఎన్టీఆర్ నిమ్మకూరులో పుట్టి దేశమంతా తిరిగి నా తెలుగువారి కోసం నేనేం చేస్తే పోతే నేను సినిమా ఫీల్డ్లో తిరిగాను, శుభ్రంగా ప్రజలు అందరి కోసం చెయ్యాలి అనుకుని ఆ రోజున మద్రాసీలో ఎత్తేసింది. ఒక ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగువాడు ఎక్కడ ఉన్నాడంటే ఒక ఎన్టీ రామారావు అని ఎప్పుడూ ఆత్మలో ఉంటానే ఉంటాడు. ఒక దేవుడు వెంకటేశ్వర స్వామి ఎట్టగుంటాడో ఒక ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున 2 రూపాయల భోజనం, 2 రూపాయల అన్నగారు పెట్టాడు. మేము విజయవాడలో బస్టాండింగ్లో తిన్నాము. తిని అయ్యా దేవుడు అనుకున్నాం మేము. ఇవాళ రోజున చంద్రబాబు నాయుడు గారు 200 చిల్లర భోజనం అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసి ఆ రోజున గొడ్ల పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పార్టీలన్నీ పగలగొట్టేసి అన్న క్యాంటీన్లు పగలగొట్టి ప్రజల నోట్లో మట్టి కొట్టేసి ఎన్నో రోజులు ఏలి మద్యం అవన్నీ ఎత్తుకొచ్చి పెట్టి ఇసుక మట్టి అన్నీ అమ్ముకుని ప్రజల కార్యకర్తలను ఎంతోమంది నాశనం చేసి ఎన్నో బాధలు పెట్టారు. 5 సంవత్సరాలు అన్నం ఇచ్చాం, దెబ్బలు తిన్నాం, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాం, పోలీసు వారిని ఇసుకొల్పి తీసుకెళ్ళి జైల్లో పడేసి కొట్టారు, ఎన్నో రకాలుగా చేశారు. అయినా తెలుగుదేశం జెండా మర్చిపోయిన రోజులు ఆ రోజు కాదు, ఈ రోజు కూడా ఇంకా తరం పోతానో తెలుగుదేశం జెండా ఎక్కడికి మర్చిపోరు. వాళ్ళ అదే ఇదిని కొనసాగిస్తే ఈరోజు నారా లోకేష్ గారు మహిళలకు పెద్దపీట వేస్తూ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేదా పథకాలలో సంబంధించి మహిళలకి ప్రత్యేకంగా ఇచ్చినటువంటి స్థానాన్ని ఎలా చూడాలి బాబు? ప్రత్యేకంగా అంటే ఇదివరకు ఏమీ లేదు. అన్నగారు వచ్చిన తర్వాత ఆడపిల్లల కోసం, ఆర్తివత్తి కోసం ఇవన్నీ పెట్టి చేసిన ఆ రోజున ఎన్టీ రామారావు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు బడి పిల్లల దగ్గరికి వెళ్ళి ఏమంటే మా లోకేష్ బాబు మా చంద్రబాబు అన్నారు. ఆ రోజున జగన్ ఉన్నప్పుడు మా జగను మామయ్య అన్నారు. ముద్దులు కొట్లాటకి కానీ ఏం లేదు మామయ్య అన్నవరకు. కానీ ఇవాళ ప్రజల కోసం నారావారి కుటుంబం, నందమూరి వారి కుటుంబం బతికి ఉన్నంత వరకు మా త్యాగం చేస్తూనే ఉంటారు. ఆ పార్టీ ఆపరు. ఎవరు వచ్చినా కానీ ఆ తెలుగుదేశం పార్టీ బతికున్నంత వరకు మా ప్రభుత్వం కాదు, ఎప్పుడు ఉంటాను మా పిల్లలు తరతరాలుగా. జై ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. మహానాడు పండుగ అనేది ఎంతో అంటే తెలుగువారి పండుగ,
అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజున ఈ వర్చువల్గా అది కూడా డిజిటల్ మహానాడు నిర్వహించుకోవడం ఎలా అనిపిస్తుంది? దీనిలో కూడా ఎవరు చేయలేని సాహసం, అంటే ఎవరు కూడా చెప్పలేనిది చేయలేనిది, నిన్న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు 33% రిజర్వేషన్ మహిళలకి కేటాయించడానికి పట్ల ఏంటి మీ స్పందన? తెలుగుదేశం పార్టీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళని స్థాపించిన పార్టీ, శ్రామికుల శ్రమ నుంచి పుట్టిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లోనే మహిళకు పెద్దపీట వేసి ఆస్తిలో హక్కు కూడా కేటాయించారు. అదే తాతగారి పురికిపుచ్చుకొని నారా లోకేష్ బాబు గారు కూడా నిన్న మహానాడు తీర్మానాలలో మహిళలకు 33% ప్రకటించడం ఎంతో హర్షించదగ్గ విషయము. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తున్నారు. మహిళను రాజకీయాలలో తీసుకురావాలని చెప్పేసి ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఒక ఆదర్శంగా తీసుకున్నది. మహిళలైతే సమాజాన్ని ఇంట్లో ఏ విధంగా అయితే తీసుకొస్తారో ఆ విధంగా రాజకీయాన్ని కూడా ఎటువంటి కక్ష సామర్థ్యాలు లేకుండా తీసుకొస్తారని చెప్పేసి, అభివృద్ధికి పెద్దపీట వేస్తారని చెప్పేసి, ప్రజలకు సంక్షేమ పథకాలు అందేటట్టుగా చేస్తారని చెప్పేసి మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మహానాడు వర్చువల్గా జరుపుకోవడం గురించి చెప్పడం. ఈరోజు ఇరాన్ అమెరికా యుద్ధం జరగడం వల్ల ఇంధనం కొరత చాలా విధంగా ఏర్పడింది. ఈ ఇంధనము వృధా చేయకూడదని చెప్పేసి మహానాడు నెల్లూరులో చేయాలని చెప్పేసి సంకల్పించాము. దాన్ని ఈ ఇంధనం కోసం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి సూచనాప్రాయంగా, ఆయన ఆదర్శప్రాయంగా తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వర్చువల్గా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ వర్చువల్గా ఏర్పాటు చేయడం వల్ల కేఎస్ఎస్, బూతు, క్లస్టరు, యూనిట్ అందరూ ఒక చోట కూర్చొని ఆ మండలము, ఆ నియోజకవర్గాలలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక మహానాడు వేదిక దగ్గర కూర్చొని ఈ తీర్మానాలన్నీ డిజిటల్ స్క్రీన్స్ ద్వారా వినడం ద్వారా అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి ఈ యొక్క ఇంధనం కోసం అనేసి ఇది చేయడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం అయితే కాదు. మహానాడు ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క సొంత పండగ మాదిరిగా ప్రతి ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబం కూడా మహానాడు సొంత పండగ జరుపుకుంటుంది. ఇంతటి మహా కార్యక్రమానికి హాజరుగావడము ధన్యునిగా భావిస్తున్నాను. అంటే పథకాల విషయంలో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ తల్లికి వందనం అయితే ఏంటి, స్త్రీ శక్తి అయితే ఏంటి, ఈనాడు మహానాడు థీమే స్త్రీ శక్తి థీమ్ తీసుకొని ఇంత ఇదిగా, అంటే అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే సమాన ఆస్తి హక్కు కల్పించారో రాజకీయ హక్కును కూడా ఈ రోజు కల్పించడం అంటే ఏ పార్టీకి లేని విధంగా మీరు గమనిస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా మహిళలను ముందుకు తీసుకురావాలని చెప్పేసి ఎప్పుడూ ఆశిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా మహిళలకు 33% రిజర్వేషన్ చేయడం గొప్ప విషయము. మహిళలైతే అన్నిటి విధాలలో ముందుకుంటారని చెప్పేసి అన్ని విధంగా బాగుంటుందనే ఉద్దేశం తీసుకొస్తున్నారు. మీరు చూడండి, సూపర్ 6, సూపర్ హిట్ పథకాలు తీసుకొచ్చాము. స్త్రీ శక్తి, తల్లికి వందనము, తర్వాత ఆరోగ్యశ్రీ, మన 3 సిలిండర్లు, దీపం పథకము, ఆరోగ్యశ్రీ పథకము, మత్స్యకార సేవలు, అన్న క్యాంటీను, మరి ఆటో సేవలో, ఇవన్నీ కార్యక్రమాలు కూడా సూపర్ 6 తీసుకురావడం జరిగింది. ప్రజలే వాళ్ళకు కావాల్సిన ఆశయాలన్నిటినీ, వాళ్ళకు కావాల్సిన అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ ప్రభుత్వం ఎప్పుడు తీసుకెళ్తుంది. రాబోయే కాలంలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా మనం తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే స్థానికంగా సర్పంచులు అయితేనే, ఎంపీసీడీసీలు అయితేనేమి వీళ్ళందరూ కూడా మనం గెలిపించుకుంటే ఈ అభివృద్ధి కూడా గ్రామాలలో, మన గ్రామాలలో కూడా ఏదైతే ఈ విధంగా ఉందో అదే విధంగా గ్రామాలలో అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.